ప్రత్యామ్నాయం ఇచ్చిన తర్వాతే ఇళ్లను తొలగించాలి. ప్రత్యామ్నాయం ఇల్లు ఇచ్చిన తర్వాతే ఇళ్లను తొలగించాలి. ప్రత్యామ్నాయం ఇచ్చిన తర్వాతే ఇళ్ల జోలికి ప్రత్యామ్నాయం ఇల్లు ఇచ్చిన తర్వాతే రావాలి. సోదరులారా, ఈరోజు కానూరులో దాదాపు 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి నివాస ప్రజలు ఈ 40 ఏళ్ల నుంచి దాదాపు 37 ఇళ్ళు, దాదాపు 40-50 కుటుంబాల దాకా ఈ ఇళ్లలో నివాసం చేస్తున్నారు. 50 కుటుంబాల పైనే. మరి 40 ఇళ్ళు వీళ్ళకి గత 40 ఏళ్ల నుంచి వీళ్ళు ఇంటి పన్నులు, కరెంటు బిల్లు అన్నీ కట్టుకొని మరి ఇక్కడ నివాసం ఉంటున్నారు. మరి వీళ్ళకి అర్ధాంతరంగా ఈరోజు నోటీసులు ఇచ్చి, వారం క్రితం నోటీసులు ఇచ్చి, ఈ నోటీసులు మేము అంతకుముందే మీ అందరికి చెప్పామని చెప్పేసి మీరు తొలగించకపోతే బలవంతంగా తీసేస్తామని నోటీసులు ఇచ్చారు. అది సరైనది కాదు. మేము సిపిఎం పార్టీ పెన్నూరు మండల కమిటీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రజల తరఫున, జనం తరఫున ఈ ఇల్లు ప్రత్యామ్నాయం ఇల్లు స్థలాలు ఇచ్చి, ఆ ఇళ్ళు కట్టించి, ఆ ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాతే ఈ ఇళ్ళ జోలికి రావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి ఇబ్బంది మరి ఈరోజు వచ్చిందని మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల యొక్క కోరికల మీద, ప్రజల సమస్యలు ఏదున్నా కానీ పరిష్కరిస్తాం, కాలువగట్ల జోలికి రాము అని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. ఈరోజు వచ్చేపాటికి అనేక సార్ల ఈ రకమైనటువంటి ఇళ్లు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది సరైనది కాదు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఇక్కడ ప్రజలకు సంతృప్తి పరిచి వీళ్ళకి ప్రత్యామ్నాయం ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించి అప్పుడే ఇళ్లను తొలగించాలి. లేకపోతే పేద ప్రజల తరఫున, ఈ ఇళ్ల నివాస ప్రాంతాల ప్రజల తరఫున సిపిఎం పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది. దౌర్జన్యంగా ఏమాత్రమైనటువంటి ఉల్లేఖన రాజకీయాలు చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఊరుకోదు. ప్రజల తరఫున నిలబడి వీళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఏదైనా ఉంటే వీళ్ళతో చర్చించి, వీళ్ళతో ప్రజలతో మాట్లాడి ఆ తర్వాత ఇల్లు తొలగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.